అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 62 ఎకరాల సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్లు, అంటే ఎన్ఏడి జంక్షన్కి. అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 51 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అయితే మనకి సైట్కి దగ్గరలో రోడ్డు ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి మనకి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి ఎన్ఏడి జంక్షన్కి 52 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 51 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుందండి. డబుల్ రోడ్డుకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. ఇదేనండి మన సైటు. రోడ్డుకి అటు ఇటు ఉంటుంది. రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉంటుందండి. ఒక పక్క సుమారుగా 52 ఎకరాల నుంచి 55 ఎకరాల మధ్య ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఒక పక్క 7 ఎకరాలు ఉంటుందండి. ఇదే మనం చూడాలనుకుంటున్న సైటు. దాదాపుగా తార్ రోడ్ని ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. సైటు చాలా బాగుంటుంది. వీడియోని కూడా మీరు ఎక్కడ కూడా దయచేసి స్క్రిప్ట్ చేయవద్దండి. ఇదే మనకి ఎంట్రీ. మొత్తం 62 ఎకరాలు. ఈ ఎకరం ధర వచ్చి 40 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనకి రేట్ అనేది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. 40 లక్షల రూపాయలు ఎకరం ధర చెప్తున్నారు. తోట అయితే చాలా చాలా బాగుంటుంది. 62 ఎకరాలు మొత్తం. ఎకరం ధర వచ్చి 40 లక్షల రూపాయలు చెప్తున్నారండి. మీకు తోట అంతా వీడియోలో చూపించడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మొత్తం మనం తోటలోకి వెళ్దామండి. ఇప్పుడు తోట చాలా బాగుంది. ఈ తోట వచ్చేసి మనకి 2011, 12, 13 సంవత్సరంలో వేసిన తోటగా మనకి చెప్తున్నారండి. మనకి 2011, 12, 13 సంవత్సరంలో మనకి తోట అనేది వేయడం జరిగిందండి. మీరు వీడియోలో చూడవచ్చు. మొక్కలు కూడా కొన్ని మొక్కలు మనకి కటింగ్కి వచ్చాయండి. మీరు వీడియోలో చూడవచ్చు. కొన్ని మొక్కలు అక్కడక్కడ మనకి 3 అడుగుల రౌండ్లు కూడా ఉన్నాయండి. తోట అంతా కూడా ఇలాగనే ఉంటుందండి. మనకి 62 ఎకరాల తోట ఏదైతే ఉందో ఈ విధంగానే ఉంటుంది. సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరిగిందండి. సైట్ చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ పోల్స్ వేయడం జరిగింది. తోట అంతా ఇలానే ఉందండి. ఈ తోటకి ఈశాన్యంలో గడ్డ అనేది ఉందండి. చిన్న కాలువ, గడ్డ అయితే కాదు, కాలువ అండి. చిన్న కాలువ అనేది తూర్పులో ఈ సైట్కి ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉత్తరం నుండి దక్షిణానికి అనేది నీరు అనేది వెళ్తుందండి. ఉత్తరం నుండి దక్షిణానికి అనేది నీరు వెళ్తుంది. అయితే ఈ సైట్కి తూర్పు గుండా ప్రవహిస్తుందండి. తోటంతా దాదాపుగా ఇలానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ కూడా మంచి సాయిల్ అండి. సాయిల్కి అయితే మనం సైట్ అంతా తిరగడం జరిగింది. ఎక్కడ కూడా తేడా మట్టి అయితే కనిపించలేదు. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 51 కిలోమీటరు. అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 52 కిలోమీటర్ల దూరంలో
ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. డబల్ రోడ్డుకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తోట చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ వైర్ అనేది ఫెన్సింగ్ పోల్స్తో వేయబడి ఉంది. అలాగే ఈ సైట్కి పరమటిలో కూడా ఒక రోడ్డు అనేది ఉంది, మట్టి రోడ్డు మీరు చూస్తున్నారు. ఇది కూడా ఒక గ్రామానికి వెళ్ళే రోడ్డు. తార్ రోడ్డు అనేది శాంక్షన్ అయిందండి. ఈ రోడ్డుకి కూడా ప్రజెంటు వేస్తారేమో. మొత్తం 62 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 40 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. తోట అంతా కూడా ఒక లైన్లో చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి. మన ఈ వీడియో నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. దయచేసి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే నేను మీకు సైట్ లొకేషన్ కానీ పూర్తి వివరాలను కానీ ఇంకా నేను అందించగలనండి. మన వీడియో అనేది కష్టపడి తీయడం జరిగింది. మీరు తోట నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఇంకా మీకు పూర్తి వివరాలు అనేవి అందించడం జరుగుతుందండి. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సాయిల్ అనేది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుందండి. తదుపరి మనం ఈ తోటని మనం సేల్ చేసినట్లయితే, టేకు చెట్లను సేల్ చేసినట్లయితే సాయిల్ అనేది ఏ పంటకైనా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. చెట్లన్నీ కూడా మనకి ఈ రకంగానే ఉన్నాయండి. మనం సైట్ అంతా దాదాపుగా కవర్ చేయడం జరిగింది. మీకు వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది 90% కరెక్ట్గా పెట్టానని అనుకుంటున్నానండి. 10% అటు ఇటు ఉండొచ్చు. సైట్ స్వరూపం అయితే రోడ్డుకి 2 పక్కలా ఉంటుంది. తార్ రోడ్డుకి ఒక పక్క 7 ఎకరాలు ఉంటుంది. మిగతా పక్క 65 ఎకరాలు అనేవి 65లో ఒక పక్క 7 ఎకరాలు ఉంటుందండి. ఒక పక్క 55 ఎకరాలు వస్తుందని మనకి చెప్పడం జరిగిందండి. బోర్లు అనేవి 3 బోర్లు ఉన్నాయండి సైట్లో. మీరు చూడవచ్చు. బోర్లు అనేవి 3 బోర్లు ఉన్నాయండి సైట్లో. మీరు క్లియర్గా చూడవచ్చు. తోట అనేది చాలా బాగుందండి. ఓనర్ గారు అయితే నాకైతే టేకు తోట అనేది చాలా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా క్లీన్గా ఉంది. చాలా మంచి తోట. మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుందండి ఈ సైట్లో. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 62 ఎకరాలు కూడా దాదాపుగా ఇలానే ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. కొత్తగా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. జెన్యూన్గా ఉంటాయండి మన వీడియోస్. ఎక్కడ కూడా తేడాలు ఉండవు. చాలా కరెక్ట్గా తీసి చూపించడం జరుగుతుందండి. అందులో మనకి రెవెన్యూ రికార్డుల మీద అలాగే సర్వే మీద మంచి అవగాహన ఉన్నదండి. నేను రికార్డ్ అనేది ఎంతవరకు కరెక్టో కాదనేది నేను చెక్ చేసుకోగలనండి. ఇది రికార్డ్ అయితే మంచి రికార్డ్ అయితే క్లియర్గానే ఉందండి. ఇబ్బంది లేదు. తోట అంతా 62 ఎకరాలు కూడా ఈ టైప్లోనే ఉంటుందండి. మనకి 2011, 2012, 2013 సంవత్సరంలో వేసిన తోట అండి ఇది. ఆ సంవత్సరంలో సుమారుగా ఇప్పటికీ
13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు మొక్కలని చెట్లు అనేవి ఈ సైట్లో ఉన్నాయండి. ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలు కానీ ఉండినట్లయితే మంచి చెట్లు ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాను. మ్యాప్ రూపంలో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపించడం జరిగింది. సైటు దాదాపుగా చాలా బాగుంటుందండి. మనకి రోడ్ ఫేసింగ్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియోలో చూడవచ్చు. ఆనుకునే వెహికల్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. తోట అనేది చాలా బాగుంటుంది. ఈ తోట అనేది నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు అందించగలనండి. మొత్తం 22 ఎకరాలు, ఎకరం ధర 40 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సిట్టింగ్లో తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మీరు చూసుకోవచ్చు. సాయిల్ అనేది ఈ విధంగా ఉందండి. ఈ నేల అన్ని పంటలకి అనుకూలమని మనం చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.